హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం మీద పాకిస్తాన్ ఒక పెద్ద ఎలిగేషన్ అయితే చేసింది. ఆ ఎలిగేషన్ ఏంటి అంటే, మేము భారతదేశానికి సంబంధించిన రెండు మూడు రఫేల్ యుద్ధ విమానాలు కూల్చడం భారతదేశానికి తీవ్రస్థాయిలో నష్టం చేసినాం అని చెప్పేసి పాకిస్తాన్ పదే పదే ఈ ఆరోపణ చేస్తుంది. అయితే దీన్ని భారత ప్రభుత్వం ఖండించింది. మా రఫేల్ యుద్ధ విమానాలు ఏమైపోలేదని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే ఖండించడం జరిగింది. అయితే రీసెంట్గా దీనికి సంబంధించిన కంపెనీ సీఈఓ, రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసేది ఫ్రాన్స్కి సంబంధించిన డసాల్ట్ కంపెనీ అనమాట. అయితే రీసెంట్గా డసాల్ట్ సీఈఓ జేమ్స్ టాప్రియర్ ఒక కీలకమైన విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, భారతదేశం ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని కోల్పోయింది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర సమాచారం ఉంటుంది, మన భారత ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే, భారతదేశం ఒక రఫేల్ యుద్ధ విమానం కోల్పోయింది. అయితే ఈ రఫేల్ యుద్ధ విమానం పాకిస్తాన్ దాడి చేస్తే కోల్పోయలేదు, మన భారతదేశంలోనే ఏదో టెక్నికల్ ఫెయిల్యూర్ వచ్చి కోల్పోయింది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పారు. అంటే పాకిస్తాన్కి క్రెడిట్ ఇవ్వకుండా అది మన భారతదేశంలోనే పడిపోయింది. పాకిస్తాన్లో పడిపోతే వాళ్ళు పక్క దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ రిలీజ్ చేసేవాళ్ళు. అయితే ఈయన చెప్పేదాని ప్రకారం అంటే అది భారతదేశంలోనే పడిపోయింది, ఓన్లీ టెక్నికల్ ఫెయిల్యూర్ ద్వారా పాకిస్తాన్ దాడి చేయలేదు. ఒకవేళ పాకిస్తాన్ దాడి చేస్తే పాకిస్తాన్లోనే ఉంటుంది. రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలు అనేవి పాకిస్తాన్లో ఉంటే వాడి వీడియోలు అలాగే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ పాకిస్తాన్లో కూడా ఆయన చెప్పినట్లుగానే రఫేల్ ఏదైనా సాంకేతిక లోపంతో మన భారతదేశంలోనే కూలింది. కాకపోతే ఇది వాళ్ళ క్రెడిట్ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ సమాచారం ద్వారా అది వాళ్ళు ఖాతాలు వేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఏదేమైనా కానీ ఈ రఫేల్ యుద్ధ విమానం మరి ఎందుకు కూలిపోయిందో, నిజంగా పాకిస్తాన్ కూల్చిందా లేదనేది మన ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటిస్తే మనకి తెలియాలి. ఏదేమైనా కానీ మన దగ్గర ఉన్న 36 రఫేల్లో ఒక రఫేల్ మాత్రం కూలిపోయిందనేది వాస్తవం అని చెప్పేసి రఫేల్ కంపెనీకి సంబంధించిన సీఈఓనే ఒప్పుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.